ఇక్కడ మనకి అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీని మనం ప్రాపర్‌గా డయాగ్నోస్ చేసి, దానికి గల రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకొని, ఎందుకు అయిందో తెలుసుకొని, దాన్ని మనము ట్రీట్మెంట్ అనేది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే, అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అనేది అంత ఫాస్ట్‌గా మనకి రివర్స్ అయితది. సో, అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీని మనం ప్రాపర్‌గా డయాగ్నోస్ చేయలేకపోయాము. ఓకే. లేదా ప్రాపర్‌గా వెంటనే పేషెంట్ హాస్పిటల్‌కి రాలేదు. టెస్టులు గాని చేయించుకోలేనప్పుడు, ఇది ఒక ఫారెస్ట్ ఫైర్ లాగా, అంటే మన కిడ్నీలో ఒక పాయింట్‌లో స్టార్ట్ అయిన ఇన్సల్ట్ కాస్త ఇది వ్యాపించి మిగిలిన నెఫ్రాన్స్ అంటే కిడ్నీ యొక్క ఫంక్షనల్ యూనిట్స్ అన్నమాట. వాటిని నెఫ్రాన్స్ అంటాం. ఈ కణాలన్నీ కూడా ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే డ్యామేజ్ అయిపోయి, ఇది అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ కాస్త క్రానిక్ కిడ్నీ డిసీజ్ కింద మారిపోయే అవకాశం ఉంది. అంటే టైంకిలో మనం ట్రీట్మెంట్ అందించలేకపోతే, ఒక అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ పేషెంట్‌ని మనం కోల్పోయి, ఆ పేషెంట్ కాస్త క్రానిక్ కిడ్నీ డిసీజ్‌కి వెళ్ళిపోతారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్‌కి వెళ్ళిపోతే ఎందుకంత భయము, బాధ అంటే, క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా మనకి ఎప్పటికి కూడా అవి ప్రోగ్రెసివ్ డిసీజెస్. అవి రివర్స్ అవ్వలేవు. డ్యామేజ్‌ని ఫస్ట్‌లో మనం అరికట్టలేకపోతే, ఆ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కాస్త స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని అలాగా పెరుగుతూనే ఉంటుందన్నమాట. అందుకని అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీని మనం కంపల్సరీ ఎర్లీగా గుర్తించాలి. పేషెంట్స్ కూడా అవేర్‌నెస్ వచ్చి వెంటనే ఆ సింప్టమ్స్‌ని నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్‌కి వచ్చి చూపించుకోవాలి. సీరమ్ క్రియాటినిన్ అనే బ్లడ్ టెస్ట్, బ్లడ్ యూరియా అనే బ్లడ్ టెస్ట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ యూరిన్ టెస్ట్. ఈ 3 కనీసం అట్‌లీస్ట్ ఇవి చేయించుకుంటే అందులో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా లేదా ఒక స్క్రీనింగ్ లాగా తెలుస్తుందన్నమాట. సో, దానివల్ల మనం ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్‌కి వెళ్ళకుండా మనం చూసుకోవచ్చు.